So in indirect ELISA, the patient serum is acting as a source of antibody, not the antigen. Sandwich లో యాంటీజెన్ సోర్స్ లాగా పనిచేస్తుంది, ఇండైరెక్ట్ లో మాత్రం యాంటీబాడీ సోర్స్ లాగా పనిచేస్తుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ద యాంటీబాడీ కాన్సన్ట్రేషన్. ఓకే, సో ఎందుకు యాంటీజెన్ ఎప్పుడు టెస్ట్ చేస్తాం, యాంటీబాడీ ఎప్పుడు టెస్ట్ చేస్తాం? ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ మౌంట్ కాకముందు. సో సపోజ్ వన్ పర్సన్ ఇన్ఫెక్టెడ్ బై కరోనా వైరస్ జస్ట్ 1 or 2 days బ్యాక్. ఓకే, 1 or 2 days బ్యాకే అయింది అనుకోండి. అప్పుడు యాంటీబాడీస్ ఉంటాయా? కరోనా వైరస్ యాంటీబాడీస్ బాడీలో ఉండవు, బికాస్ ఇట్ రిక్వైర్స్ నియర్లీ 1 week ఆఫ్ టైం టు డెవలప్ యాంటీబాడీస్ అగైన్స్ ద కరోనా వైరస్. 1 week దాకా మనకి యాంటీబాడీస్ అనేది ప్రొడక్షన్ కావు. సో కాబట్టి అప్పుడు మనం దేన్ని యూజ్ చేయాలి? శాండ్విచ్ ఎల్స్ అని యూజ్ చేయాలి. శాండ్విచ్ ఎల్స్ అని యూజ్ చేసామనుకోండి, యాంటీజెన్ తో ఇన్ఫెక్షన్ అయిందా, కరోనాతో ఇన్ఫెక్షన్ అయిందా, అయితే యాంటీజెన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో తెలుస్తుంది. అలా కాకుండా ఒక పర్సన్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, కరోనా కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, నార్మల్ గా ఉన్నాడు, అది ఇన్ఫెక్షన్ అయిపోయి 1 month దాటిపోయింది, కరోనా పాజిటివ్ వచ్చిండు, తర్వాత కరోనా టెస్ట్ చేయించుకోలేదు, సపోజ్ 1 month అయిపోయింది, కరోనా వచ్చింది పోయింది, అతనికి ఆ విషయం తెలియదు. ఓకే, సో ఇప్పుడు కరోనాతో ఇన్ఫెక్ట్ అయిందా ఆ పర్సన్ అన్నది ఎలా తెలుసుకోవచ్చు మనం? ఎలా తెలుసుకోవచ్చు అంటే, హీ సీరం విల్ హ్యావ్ యాంటీబాడీస్ అగైన్స్ ద కరోనా వైరస్. యాంటీబాడీస్ ఉంటాయి. అవి ఎప్పటి వరకు ఉంటాయి అంటే ఒక్కొక్కసారి 1 year వరకు కూడా ఉంటాయి యాంటీబాడీస్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం ఏం టెస్ట్ చేయాలి? వెదర్ ద పర్టికులర్ పర్సన్ హ్యాస్ యాంటీబాడీస్ ఫర్ కరోనా అగైన్స్ ద కరోనా వైరస్ ఆర్ నాట్. ఓకే, యాంటీబాడీస్ ఉన్నాయా లేదా టెస్ట్ చేయాలి. యాంటీజెన్ టెస్ట్ చేయలేము, ఎందుకంటే యాంటీజెన్ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది, తగ్గిపోయింది, క్యూర్ అయిపోయింది. ఓకే, సో కనుక ఆల్రెడీ వచ్చిందా లేదా తెలుసుకోవాలి అని అంటే యాంటీబాడీస్, వచ్చి తగ్గిందా అని తెలుసుకోవాలంటే యాంటీబాడీస్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు అట్ ద మూమెంట్ ఇన్ఫెక్షన్ ఉందా అన్నది తెలుసుకోవాలి అని అంటేనేమో యాంటీజెన్స్ టెస్ట్ చేయాలి. ఓకే, అలాగే హెచ్ఐవిలో ఒక ప్రాబ్లం ఉంటుంది. అదేంటిదనంటే హెచ్ఐవి మనం యాంటీజెన్ టెస్ట్ చేయడం కుదరదు, అది యాంటీబాడీస్ నే టెస్ట్ చేయాలి. ఎందుకు అని అంటే మనకి ఇన్ఫెక్షన్ అయిన 3 months తర్వాత, 3 months తర్వాత మాత్రమే మనకి రిజల్ట్ వస్తుంది. ఓకే, ఈ 3 months లో మన బాడీ కావాల్సిన యాంటీబాడీస్ ప్రొడక్షన్ చేస్తుంది. స్టిల్ మనం హెచ్ఐవితో కంప్లీట్ గా మనం కాంబాట్ చేయలేము. ఓకే, యాంటీబాడీస్ కనుక ఒక హెచ్ఐవి పేషెంట్ పాజిటివా నెగిటివా, హెచ్ఐవి పాజిటివా నెగిటివా అనేది ఎలా డిటర్మైన్ చేస్తాం? బై ఫైండింగ్ బై అనలైజింగ్ ఆర్ అసేయింగ్ ఫర్ యాంటీబాడీస్, హెచ్ఐవి యాంటీబాడీస్ ఇన్ ద సీరం. యాంటీబాడీస్ ఉన్నాయా లేదా టెస్ట్ చేస్తాం, అంతేగాని హెచ్ఐవి వైరస్ ఆయన సీరంలో ఉందా లేదా అనేది టెస్ట్ చెయ్యము. ఓకే, సో కాబట్టి ఇండైరెక్ట్ ఎలిసా జనరల్లీ యూజ్డ్ టు డయాగ్నోస్ హెచ్ఐవి టెస్ట్. ఓకే, ఇందులో యాంటీబాడీ కాన్సన్ట్రేషనే చూస్తాము. ఓకే, సో ఇన్ దిస్ కేస్, సో ఇక్కడ చూడండి, కిట్ లో మనకి ఏం కావాలి? కిట్ కంటైన్స్ కిట్ మస్ట్ కంటైన్ యాంటీజెన్. ఓకే, హెచ్ఐవి యాంటీజెన్ ఉండాలి. ఓకే, తర్వాత ప్రైమరీ యాంటీబాడీ కమ్స్ ఫ్రమ్ పేషెంట్ సీరం, సో నో నీడ్ టు ఇంక్లూడ్ ఇట్ ఇన్ కిట్. అండ్ సెకండరీ యాంటీబాడీ, దిస్ ఇస్ సెకండరీ యాంటీబాడీ విచ్ ఇస్ లింక్డ్ టు ఎంజైమ్, ఇది అవసరం. ఓకే, ఇక్కడ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉన్నది ఈ ఇండైరెక్ట్ ఎలిసాలో. ఏంటిదనంటే, ఈ డైరెక్ట్ ఎలిసాలో కిట్ తయారు చేయడం చాలా కష్టం, బికాస్ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ 2 different types of antibodies that can bind to 2 different epitopes on the same antigen. 2 యాంటీబాడీస్ తయారు చేయాలి. ఒక్కొక్క యాంటీబాడీని తయారు చేయడానికి మోనోక్లోనల్ యాంటీబాడీ టెక్నిక్ ను వాడాలి, హైబ్రిడోమా టెక్నిక్ ని. ఓకే, సో కనుక 2 రకాల యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది. ఓకే, బట్ ఇన్ దిస్ కేస్ ఇక్కడ ఇందులో మాత్రం ఏం చేస్తున్నాం? యాంటీజెన్ ప్రొడ్యూస్ చేయాలి మనం. అంటే యాంటీజెన్ అంటే డైరెక్ట్ వైరస్ ని తీసుకోము, వైరస్ మీద ఉన్న ఎపిటోప్ ఏది ఉన్నదో దాన్ని మాత్రమే కట్ చేసి తీసుకుంటాం. సో ఎందుకంటే మనం కిట్ హ్యాండిల్ చేసేటప్పుడు మరి హ్యాండిల్ చేసే వాళ్ళకి కూడా డేంజర్ ఉండదు కదా. ఓకే, జస్ట్ ఆ స్పైక్ ప్రోటీన్ ఉంటే ఆ స్పైక్ ప్రోటీన్ వరకు మాత్రమే తీసుకుంటాం, నాట్ ద కంప్లీట్ వైరస్. ఓకే, యాంటీజెన్ తీసుకుంటాం, అది ఈజీగా దొరుకుతుంది, ఈజీగా ప్రొడక్షన్ చేయొచ్చు. సెకండరీ యాంటీబాడీస్ ఏదైతే ఉందో ఈ సెకండరీ యాంటీబాడీ అన్ని రకాల టెస్ట్లకు యూజ్ చేయొచ్చు. సో ఇట్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ corona test, it can be utilized for hepatitis virus test, it can be same antibody can be utilized for
all the different tests because they bind to the FC region of the primary antibody. Okay, so all the FC regions of all the antibodies are similar. ఓకే, అన్ని ఎఫ్సి రీజన్స్ సేమ్ ఉంటాయి కాబట్టి మనకి కేవలం అంటే ఆ కంపెనీ 10 టైప్స్ ఆఫ్ ఎలిసా కిట్స్ తయారు చేస్తుంది అనుకుంటే, 10 డిసీజ్ డయాగ్నోస్ చేసే వాటిని తయారు చేస్తుంది అని అనుకుంటే, ప్రతి కిట్ లో ఏముంటుంది? కిట్ 1 లో ఒక దాంట్లో దాని పర్టికులర్ యాంటీజెన్ ఉంటుంది, తర్వాత సెకండరీ యాంటీబాడీ ఉంటుంది. రెండో కిట్ లో ఏముంటుంది? ఆ రెండో దాని యాంటీజెన్ ఉంటుంది, కానీ సేమ్ యాంటీబాడీ ఉంటుంది. అంటే ఒక్క సెకండరీ యాంటీబాడీ తయారు చేస్తే చాలు, అన్ని కిట్లలో దాన్నే మనం యూజ్ చేసుకోవచ్చు. సో కనుక ప్రొడక్షన్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది, చాలా తక్కువ కాస్ట్ అవుతుంది. ఓకే, అన్నిటికీ సేమ్ శాంపుల్ ని వాడచ్చు, జస్ట్ యాంటీజెన్ మాత్రమే డిఫరెన్స్, సెకండరీ యాంటీబాడీ సేమ్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే, సో కాబట్టి అండ్ సింపుల్ వే, antigens we are adding from the kit, washing, then we are adding serum sample in which the primary antibody will be there. The primary antibody binds to the antigen, then we will wash to remove unbound antigens and antibodies, and then we add the enzyme linked secondary antibody provided in the kit, and again we wash and we add the substrate and incubate for some time, and then we will observe the well for development of color. Okay, so and we take the content and we put it in the colorimeter and we read the optical density. By using the standard graph you can easily measure the antibody concentration. ఎంత antibody concentration లో ఉంది patient లో అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, since more, what are the advantages? The major advantages of this technique is, since more than one labeled antibody is bound for primary antibody, the sensitivity is very increased. ఇక్కడ మనం indirect, in this technique we are using only antibody, but in this technique we are in remaining techniques we are using at least 2 different antibodies. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఒక యాంటీబాడీకి ఒకటి కన్నా ఎక్కువ సెకండరీ యాంటీబాడీస్ బైండ్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ ఎంజైమ్ బౌండ్ యాంటీబాడీస్ బౌండ్ అవుతాయి, కాబట్టి ఎక్కువ కలర్ వస్తుంది, ఎక్కువ ప్రోడక్ట్ వస్తుంది. సో కాబట్టి చాలా తక్కువ యాంటీజెన్ ఉన్నా కూడా మనకి విజిబుల్ కలర్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకే, a wide variety of labeled secondary antibodies are available commercially. ఓకే, వీటిని ప్రొడక్షన్ చేయడం చాలా ఈజీ, మనకి రకరకాలుగా కూడా ఈజీగా అవైలబుల్ గా ఉంది. సో కాబట్టి ఇది బెస్ట్ అడ్వాంటేజ్. మాక్సిమం ఇమ్యూనో రియాక్టివిటీ. ఓకే, ఇది బాగా రియాక్ట్ అవుతుంది. ఓకే, ఇమ్యూనో రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది వర్సటైల్, ఫ్లెక్సిబుల్, కాస్ట్ సేవింగ్. ఓకే, ఫ్యూవర్ లేబుల్ యాంటీబాడీస్ మాత్రమే రిక్వైర్డ్, డిఫరెంట్ విజువలైజేషన్ మార్కర్స్ అది. ఓకే, and sandwich is also complete, and the third one is competitive ELISA. Okay, the name itself it explains that a competition, we are utilizing a principle called competition. What is this competition? Competition means competing here. The antigen will compete with the ready-made antigen for ద యాంటీబాడీ. సో మనం ఆల్రెడీ యాంటీబాడీ ఉంటుంది, యాంటీజెన్ పేషెంట్ నుంచి తీసుకుంటాం, కానీ మన కిట్ లో కూడా యాంటీజెన్ ఉంటుంది. కిట్ లో ఉన్న యాంటీజెన్ యాడ్ చేస్తాం, పేషెంట్ సీరం లో ఉన్న యాంటీజెన్ యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, పేషెంట్ లో ఉన్న యాంటీజెన్, కిట్ లో ఉన్న యాంటీజెన్, ఇవి రెండు కూడా సేమ్ యాంటీబాడీ కోసం కంపీట్ చేస్తాయి. ఓకే, సో అప్పుడు పేషెంట్ సీరంలో ఎక్కువ యాంటీజెన్ ఉంటేనేమో పేషెంట్ బైండ్ అవుతుంది, లేదా తక్కువ ఉంది అనుకోండి కిట్ లో ఉన్నది బైండ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ కాంపిటీషన్. Okay, in competitive ELISA. So in competitive ELISA, antibody. Okay, so here this is exactly like ఇండైరెక్ట్ ఎలిసా లాగానే. సో దీని ఫస్ట్ చూసాం కదా ఇండైరెక్ట్ ఎలిసా, సో దీని లాగానే ఇందులో సేమ్ ఇదే ఉంది. ఓకే, ఇదే యాంటీజెన్, ప్రైమరీ యాంటీబాడీ, సెకండరీ యాంటీబాడీ. ఓకే, సో అదే ఇక్కడ సేమ్ ఉంటుంది, యాంటీజెన్, ప్రైమరీ యాంటీబాడీ, సెకండరీ యాంటీబాడీ, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ ద డిఫరెన్స్ ఈజ్, ఈ స్టెప్స్ అన్ని జరగడానికి ముందు మనం ఒక పని చేస్తాం. ఏం చేస్తామనంటే, we take the first we take antibody, primary antibody. So primary antibody,
ఓకే, ప్రైమరీ యాంటీబాడీ వి టేక్ ఇన్ ఏ సొల్యూషన్ సపరేట్గా బయట ఒక టెస్ట్ ట్యూబ్లో వి టేక్ ప్రైమరీ యాంటీబాడీ అండ్ వి యాడ్ ద సీరం. ఓకే, బయట మనం ముందే ప్రిపేర్ చేస్తాను సీరం. దట్ సీరం కంటైన్స్ యాంటీజెన్. ఓకే, సో నౌ what happens, we have primary antibodies and serum containing antigens. సో అప్పుడు ఏమవుతుంది, యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉన్నది, అదేంటిది అని అంటే ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాంటీబాడీ ఈజ్ మోర్ దెన్ ద యాంటీజెన్. యాంటీజెన్ కన్నా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది యాంటీబాడీ. అప్పుడు ఏమవుతుంది, సో దేర్ విల్ బి సమ్ అండ్ బౌండ్ యాంటీబాడీస్ అండ్ సమ్ ఫ్రీ యాంటీబాడీస్. ఓకే, మనం ఇక్కడ యాంటీబాడీస్ 100 తీసుకున్నాం. సపోజ్ సీరంలో ఎన్ని ఉన్నాయి యాంటీజెన్స్, 50 ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 50 ఇవి 50 ఉంటాయి. ఓకే, ఇవి 50 ఉంటాయి. 50 విల్ బి బౌండ్ యాంటీబాడీస్, 50 విల్ బి ఫ్రీ యాంటీబాడీస్, అన్బౌండ్ యాంటీబాడీస్. ఓకే, సో ఇలా ఉంది. సో నౌ we will take microtiter well and we add antigens. ఈ యాంటీజెన్స్ ఎక్కడివి, దీస్ యాంటీజెన్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద కిట్. ఓకే, ఈ వైట్ కలర్ లో ఉంది మాత్రము ఏంటిది, ఇది యాంటీజెన్స్ ఫ్రమ్ ద పేషెంట్ సీరం. ఈ సాలిడ్ కలర్ లో ఉన్న, రెడ్ కలర్ లో ఉన్న ఏంటి, యాంటీజెన్స్ ప్రొవైడెడ్ ఇన్ ద కిట్. ఓకే, సో ఇప్పుడు కిట్ లో ఏముండాలన్నట్టు, యాంటీజెన్ ఉండాల్సిందే, తర్వాత ప్రైమరీ యాంటీబాడీస్ ఉండాల్సిందే, సెకండరీ యాంటీబాడీస్ కూడా ఉండాల్సిందే. మూడు 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 ఉండాలి, 3 కూడా ఉండాలి కిట్ లో. ఓకేనా, సో కనుక ఇది చాలా కష్టమైంది ప్రొడక్షన్ చేయడం వల్ల. సో ఇప్పుడు ఏమైంది, వీ హ్యావ్ 50 బౌండ్ యాంటీబాడీస్ అండ్ 50 అన్బౌండ్ యాంటీబాడీస్. సో ఇదొకటి, దీన్ని పక్కకు పెట్టాం. సో నౌ వీ హ్యావ్ టేకెన్ ద మైక్రోటైటర్ వెల్. ఓకే, అండ్ we attached or absorbed antigen to the microtiter well walls. ఈ వాల్స్ కి మనకి యాంటీజెన్ మాత్రమే ఉంది అని అనుకోండి. ఇప్పుడు యాంటీజెన్ మాత్రమే ఇక్కడ బైండ్ అయింది. ఓకే, బైండ్ అయిన తర్వాత ఈ సొల్యూషన్ ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, సో ద 50 బౌండ్ 50 విల్ బి ఇన్ ఫ్రీ ఇన్ సొల్యూషన్, ఫ్రీగా ఉంటాయి సొల్యూషన్ లో. ఓకే, దే విల్ నాట్ బైండ్ టు ద యాంటీజెన్. ఓకే, ఈ అన్బౌండ్ 50 ఏవైతే ఉన్నాయో అవి యాంటీజెన్ కు బైండ్ అవుతాయి. ఓకే, దెన్ వీ విల్ వాష్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ 50 వెళ్ళిపోతుంది, ఈ 50 మాత్రమే ఉంటుంది. అండ్ దెన్ వీ విల్ యాడ్ సెకండరీ యాంటీబాడీ, ఎంజైమ్ లింక్డ్ సెకండరీ యాంటీబాడీ అండ్ అగైన్ వాష్ సబ్స్ట్రేట్ ప్రోడక్ట్. ఓకే, కలర్ వచ్చింది అనుకోండి, పాజిటివ్ రిజల్ట్. సో ఇక్కడ రిజల్ట్ రీడ్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇక్కడ చూద్దాము. సపోజ్ పేషెంట్ సీరం కంటైన్డ్ 50 antigens. ఓకే, వీ హ్యావ్ టేకెన్ 100 యాంటీబాడీస్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 50 మాత్రమే బైండ్ అవుతాయి, ఫ్రీగా ఉండేటి అన్ని 50. కాబట్టి 50 యాంటీబాడీస్ బైండ్ టు యాంటీజెన్స్. ఓకే, 50కి మళ్ళీ ఇవి బైండ్, సో కొంత కలర్ వచ్చింది, ఒక 10 యూనిట్స్ వచ్చింది అనుకుందాం. ఓకే, అనదర్ పేషెంట్ హూ హ్యాస్ ఓన్లీ 20 యాంటీజెన్స్. సో దట్ మీన్స్ అంటే యాంటీజెన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఫస్ట్ పర్సన్ తో పోల్చుకుంటే తక్కువ ఉంది. ఓకే, 20 యాంటీజెన్స్, ఓన్లీ 20 యాంటీజెన్స్, వీఆర్ యాడింగ్ దిస్ టు దిస్. దెన్ వాట్ హ్యాపెన్స్, యూ విల్ హ్యావ్ 80 ఫ్రీ యాంటీబాడీస్. ఫ్రీ యాంటీబాడీస్ 80 ఉంటాయి. 20 ఏమో యాంటీబాడీకి బైండ్ అవుతాయి, మిగిలిన 80 యాంటీబాడీస్ ఫ్రీగా ఉంటాయి. సో నౌ 80 ఫ్రీ యాంటీబాడీస్ బైండ్ టు దీస్ యాంటీజెన్స్. కోట్ అయిన, వెల్ కి కోటెడ్ అయిన యాంటీజెన్ కి బైండ్ అవుతాయి, బికాస్ దే ఆర్ ఫ్రీ. ఓకే, దే బైండ్స్ టు దిస్. ఓకే, ఈ 80 అప్పుడు ఏమవుతుంది, కలర్ ఏమవుతుంది, ఎక్కువ కలర్ ఇస్తుంది. 20 యూనిట్స్ ఇచ్చింది అనుకున్నాం. సో దట్ మీన్స్ ఇఫ్ ద యాంటీజెన్ కాన్సన్ట్రేషన్ ఇస్ మోర్, then the color intensity will be decreased. If the antigen concentration is less, then the color intensity will be more. Okay, అది ఇండైరెక్ట్ గా ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో దీన్ని అసలు యూజ్ చేసింది, కాంపిటేటివ్ యూజ్ చేసిన దాని యొక్క పర్పస్ ఏంటిది అని అంటే, చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉంటే చాలా ఎక్కువ కలర్ ఇస్తుంది. ఓకే, తక్కువ ఉన్న దాన్ని కూడా డిటెక్ట్ చేయాలి అని అంటే తక్కువ ఉన్నది ఎక్కువ కలర్ ఇవ్వాలన్నారు. ఓకే, ఎక్కువ ఉంది అనుకోండి, దీన్ని యూజ్ చేయాల్సిన పని లేదు, మనం డైరెక్ట్ వెళ్తాను ఇండైరెక్ట్ వెళ్తాను తీసుకుంటే సరిపోతుంది. ఓకే, డైరెక్ట్ ఎల్సాన్ శాండ్విచ్ ఎల్సాన్ తీసుకుంటే సరిపోద్ది. ఓకే, తక్కువ కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, శాండ్విచ్ ఎల్సాలో మనకి తెలియట్లేదు, అది కలర్ వస్తుందా లేదా కూడా మనకి సరిగా అబ్జర్వ్ చేయలేకపోతున్నాం, అంత తక్కువ ఉంది అని అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు,
కాంపిటేటివ్ ఎలిసాని యూజ్ చేయొచ్చు. ఓకే, కంప్లీట్ గా రివర్స్ లో వస్తుంది రిజల్ట్. అక్కడ ఎంత తక్కువ కలర్ వస్తే ఇక్కడ అంత ఎక్కువ కలర్ వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద కాంపిటేటివ్ ఎలిసా. కాంపిటేటివ్ ఎలిసాలో కిట్ లో ఏం కావాలి మనకి? యాంటీజెన్, ప్రైమరీ యాంటీబాడీ, ఎంజైమ్ లింక్డ్ సెకండరీ యాంటీబాడీ, ఆల్ త్రీ కావాలి. సో ఇందులో ఎక్స్ట్రాగా చేసేది ఏంటిది? వి టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ వి యాడ్ యాంటీజెన్, we add antibody and then patient serum which contain antigens. ఓకే, వాటిని యాడ్ చేస్తాం. ఓకే, పేషెంట్ సీరం లో యాంటీజెన్స్ ని మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ యాంటీజెన్ కాన్సన్ట్రేషన్. ఓకే, హై స్పెసిఫిసిటీ ఉంటుంది ఇది, దీని అడ్వాంటేజ్. తర్వాత హై సెన్సిటివిటీ, ఇది ఇంపార్టెంట్. అంటే మిగిలిన శాండ్విచ్ టెస్ట్ లో కూడా రాని రిజల్ట్ ఇందులో కూడా పాజిటివ్ గా చూపించగలుగుతుంది కనుక ఇది బాగా హై సెన్సిటివ్. సూటబుల్ ఫర్ కాంప్లెక్స్ శాంపుల్స్, బాగా కాంప్లెక్స్ ఉన్న శాంపుల్స్ కి ఇది బాగా సూటబుల్ అవుతుంది. కాంప్లెక్స్ శాంపుల్స్ అంటే ఏంటిది? అంటే యాంటీజెన్ తో పాటు ఇంకేమన్నా యూస్ఫుల్ ఇంకేమో ఇంప్యూరిటీస్ లాంటివి ఉన్నాయి అనుకోండి, ఆ శాంపుల్స్ బాగా కాంప్లెక్స్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ యాంటీజెన్సే ఉంటాయి కదా సీరం తీసుకుంటే, చాలా ప్రోటీన్స్ అవి ఉంటాయి అని ఇంటర్ఫియర్ కాకుండా ఉండడం కోసం. అప్లికేషన్స్ ఆఫ్ ఎలిసా, జనరల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆల్ ద డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ regardless of variants of ELISA test. These are the general applications of ELISA. Presence of antigen or presence of antibody. Okay, antigen ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఇండైరెక్ట్ ఎలిసా ఆర్ కాంపిటేటివ్ ఎలిసా. యాంటీబాడీని ఎలా చేయొచ్చు? శాండ్విచ్ ఎలిసా ఆర్ కాంపిటేటివ్. యాంటీబాడీని ఎలా చేయొచ్చు? ఇండైరెక్ట్ ఎలిసా. ఓకే, డిటర్మినేషన్ ఆఫ్ సీరం యాంటీబాడీ కాన్సన్ట్రేషన్. యాంటీబాడీ కాన్సన్ట్రేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. జస్ట్ లైక్ హెచ్ఐవి పేషెంట్ లో ఎంత యాంటీబాడీ కాన్సన్ట్రేషన్ ఉందో తెలుసుకోవచ్చు. ఎలిసా ఈజ్ ఆల్సో బీన్ యూజ్డ్ ఇన్ హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఓకే, ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా మనం ఆల్రెడీ అగ్లూటినేషన్ టెస్ట్ క్లాసు ఆల్రెడీ వీడియో కూడా చూసాము మనం. అందులో ఒక వీడియో ప్లే చేశాను నేను. ఓకే, యూట్యూబ్ వీడియోలో ఆల్రెడీ ఒక యానిమేషన్ ప్లే చేశాము. అందులో కూడా యాంటీజెన్ ఏమో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసే ఉమెన్ యొక్క యూరిన్ శాంపుల్, అందులో యాంటీజెన్ ఉంటుంది. అదేంటిది? హెచ్సిజి హార్మోన్. ఓకే, హ్యూమన్ కొరియానిక్ గోనాడోట్రోఫిన్ అనే హార్మోన్ ఉంటుంది ప్రెగ్నెంట్ అయితే, లేకపోయేది ఉంటే ఆ హార్మోన్ ఉండదు. సో యాంటీజెన్ ఏమవుతుంది? ఆల్రెడీ ఫిక్స్డ్ యాంటీబాడీస్ బైండ్ అవుతుంది, దాని మీద ఎంజైమ్ ఉంటుంది, ఆటోమేటిక్ గా కలర్ వస్తుంది. సో కలర్ వచ్చి ఒక లైన్ వచ్చింది అంటే, ఒక లైన్ ఏమో కంట్రోల్, రెండో లైన్ ఏమో పాజిటివ్. రెండు లైన్లు వస్తే పాజిటివ్, ఒక లైన్ వస్తేనేమో నెగిటివ్. ఓకే, రెండు లైన్లు కూడా రాకపోతే కిట్ పని చేయట్లేదు అన్నమాట. ఓకే, ఎలిసా ఈజ్ యూజ్డ్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ డిటెక్టివ్ పొటెన్షియల్ ఫుడ్ అలర్జెన్స్ సచ్ యాజ్ మిల్క్ వాల్. వీటన్నింటిలో కూడా అలర్జెన్స్ ఏమైనా ఉన్నాయి. అలర్జెన్స్ అంటే ఏంటి? అవి అలర్జీ కాజింగ్ కాంపౌండ్స్ సబ్స్టెన్సెస్, అవి చాలా చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉంటాయి. ఓకే, సో ఇన్ దట్ కేస్ వి యూజ్ ఎలిసా టు ఫైండ్ అవుట్ ద అలర్జెన్స్. ఎలిసా కెన్ ఆల్సో బి యూజ్డ్ ఇన్ టాక్సికాలజీ, అంటే రకరకాల డ్రగ్స్ ని ఐడెంటిఫై చేయడానికి. డ్రగ్స్ కూడా చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉంటాయి. ఏది ఇది ఇండివిజువల్స్ లో అంటే యానిమల్స్ లో, ఇప్పుడు మనం డ్రగ్ ని ఇంజెక్ట్ చేసామనుకోండి, బాడీలో డ్రగ్ ఎంత ఉంది అని అంటే మనం తీసుకునేది చాలా తక్కువ, బాడీ అంతా కూడా అది కంప్లీట్ గా స్ప్రెడ్ అయిపోయి ఉంటది కాబట్టి మనం డ్రగ్స్ వాటిని ఐడెంటిఫై చేసుడు అంత ఈజీ కాదండి. సో కాబట్టి ఎలిసా టెస్ట్ మనం యూజ్ చేస్తాం. అప్లైడ్ ఇన్ డిసీజ్ అవుట్ బ్రేక్స్. ఓకే, హెచ్ఐవి కానీ, బర్డ్ ఫ్లూ కానీ, కామన్ కోల్డ్స్, కలరా, ఎస్టీడీ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎలిసా. Okay, the next technique is radio immunoassay. Radio means radio labeled. Immunoassay, just like ELISA, uh, RAA is also very highly sensitive antigen antibody interaction test. Okay, so the major difference between ELISA and RAA is we use radio labeled antigen instead of enzyme linked antibody. ఓకే, డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఎలిసాలో యాంటీబాడీస్ తీసుకుంటున్నాం, దానికి ఎంజైమ్ లింక్ చేసి పెడుతున్నాం. ఓకే, కానీ ఇక్కడ మాత్రము యాంటీజెన్ కి రేడియో లేబుల్ అటాచ్ చేస్తాం. వాట్ ఈస్ దట్ రేడియో లేబుల్? దట్ ఈస్ అయోడిన్ 125. ఓకే, సింప్లీ వి అటాచ్ అయోడిన్ 125, దట్ ఈస్ రేడియో యాక్టివ్ అయోడిన్ ఎలిమెంట్. వీఆర్ అటాచింగ్ టు ద యాంటీజెన్. ఓకే, సో ఇన్ దిస్ RIA we need, what do you need?
antibody. So in the kit we need antibody, only one antibody, specific antibody, just that, that's all. And second one is antigen. What is this antigen? Radio labeled antigen. Okay, that is iodine 125. So we have antigen, radio labeled antigen, and normal antibody in the kit. Okay, so in principle, the principle of RNA involves competitive binding of radio-labeled antigen and unlabeled antigen to the high affinity antibody. So we have antibody provided in the kit, antibody ఉంది. దీనికి మనం కిట్ లో ఉన్న యాంటీజెన్ వేస్తాము, అది బైండ్ అవుతుంది. కిట్ లో ఉన్న యాంటీజెన్ ఏంటిది? రేడియో లేబుల్డ్. కిట్ లో లేని యాంటీజెన్ ఎక్కడిది? మనం పేషెంట్ సీరం యాడ్ చేస్తున్నాం కదా, అందులో యాంటీజెన్ ఉంటుంది, అది అన్లేబుల్డ్. ఓకే, పేషెంట్ సీరం యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇదంతా ఒక సొల్యూషన్ లో ఉంది. ఓకే, సో వీ హ్యావ్ యాంటీబాడీ ప్రొవైడెడ్ ఇన్ ద కిట్, వీ హ్యావ్ రేడియో లేబుల్డ్ యాంటీజెన్ దట్ ఈస్ ఆల్సో ప్రొవైడెడ్ ఇన్ ద కిట్. అవి రెండింటిని యాడ్ చేసాం, యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్ అయిపోయింది. సో నౌ వీఆర్ యాడింగ్ పేషెంట్ సీరం. So if the patient serum is having antigen, which is unlabeled antigen, what happens? This antigen will try to replace this antigen. Okay, ఒకదాన్ని తీసేసి దాని ప్లేస్ లో ఇది రావడానికి ట్రై చేస్తుంది. సో దట్ ఈస్ వాట్? కాంపిటీషన్. సో దేర్ ఈస్ ఏ competition between radio labeled antigen and unlabeled antigen for binding of antibody. ఓకే, యాంటీబాడీని బైండ్ చేయడం కోసము లేబుల్డ్, అన్లేబుల్డ్ ఇవి రెండు కంపీట్ అవుతున్నాయి. ఓకేనా? సో కనుక దీన్ని మనము ఆర్ఐఏ టెక్నిక్ అని అంటాము. ఓకే, ఇన్ ద టెక్నిక్ ద లేబుల్డ్ యాంటీజెన్ ఈస్ మిక్స్డ్ విత్ యాంటీబాడీ. ఓకే, ఫస్ట్ స్టెప్. ఓకే, లేబుల్డ్ యాంటీజెన్. సో యూ హ్యావ్ ద వెల్. సో you attached antibody which is provided in the kit. Okay, you have antibody and you are adding antigen. What is that antigen? Radio labeled. Okay, radio labeled antigen which also binds to the antibody. Okay, this antigen is also given in the kit. మన కిట్ లోనే ఇచ్చినాం ఇవి. సో ఇంకా పేషెంట్ సీరం ఇంతవరకు వాడలేదు. ఓకే, సో antibody is there, antigen is also there. సో యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్ అయిపోయింది అక్కడ, కానీ మనం ఇంతవరకు మనం సీరమ్ని వాడలేదు. ఓకే, ఇక్కడ కండిషన్ చూడండి. ద లేబుల్డ్ యాంటీజెన్, దిస్ వన్, ఈస్ మిక్స్డ్ విత్ ద యాంటీబాడీ అట్ ద కాన్సన్ట్రేషన్ దట్ సాచురేట్ ద యాంటీజెన్ యాంటీబాడీ సైట్స్ ఆన్ ద యాంటీబాడీ. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎంత కాన్సన్ట్రేషన్ లో యాంటీజెన్ యాడ్ చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ అన్ని యాంటీబాడీస్ పైన అది బైండ్ అయ్యేంత కాన్సన్ట్రేషన్ లో యాడ్ చేస్తున్నాం. అంటే 100 యాంటీబాడీస్ మనం తీసుకుంటే 100 లేబుల్డ్ యాంటీజెన్స్ ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? కంప్లీట్ సాచురేట్ అయిపోతుంది. ఓకే, సో ఏ యాంటీబాడీ కూడా ఖాళీగా లేదు. సో దేర్ ఈస్ నో ఫ్రీ అన్బౌండ్ యాంటీబాడీ. ఎవ్రీ యాంటీబాడీ, ఈచ్ అండ్ ఎవ్రీ యాంటీబాడీ ఈస్ బౌండ్ టు రేడియో లేబుల్డ్ యాంటీజెన్. ఓకే, నౌ హియర్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటిది? సీరం. నౌ వీ విల్ యాడ్ ద సీరం టు దిస్ సొల్యూషన్. ఓకే, ఇన్ ద సీరం వీ హ్యావ్ యాంటీజెన్, unlabeled antigen. Okay, so then the test sample of unlabeled antigen of unknown concentration are added in progressively larger amount. ఈ పాయింట్ ఏంటిది అనేది చెప్తా నేను, కానీ ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇప్పుడు. మీకు అంత ఇంపార్టెంటే కానీ కాన్సెప్ట్ కోసం అవసరం లేదు. ప్రోగ్రెసివ్లీ లార్జర్ అమౌంట్ అంటే ఇది ఒకటే వెల్లులో చెయ్యము, ఒక 5-6 వెల్స్ పెట్టుకుంటాము. ఒక వెల్లునేమో సీరం ఏమో 1 ml వేస్తాం, ఇంకో దాంట్లోనేమో అట్లా కొంచెం ఒక 100 మైక్రోలీటర్స్, 200 మైక్రోలీటర్స్, 300 మైక్రోలీటర్స్ అట్లా మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం అన్నట్టు. ఓకే, సో దాన్ని బట్టి మనం మెజర్ చేయడానికి ఒక గ్రాఫ్ వస్తుంది అట్లా. కానీ మనం ఒకటే వెల్లు తీసుకుందాం అని అనుకుందాం. ఓకే, సో వీఆర్ యాడింగ్ ద test sample to the well. Okay, the antibody does not distinguish labeled from the unlabeled antigen. అంతే కదా, యాంటీబాడీకి తెలియదు అది లేబుల్డ్ యాంటీజెనా అన్లేబుల్డ్ యాంటీజెనా. సో అప్పుడు ఏమవుతుంది? సో ద 2 kinds of antigen, labeled and antigen unlabeled, compete for the available binding sites of the antibody. ఇప్పుడు ఏం చేస్తాయి? యాంటీబాడీని ఆల్రెడీ లేబుల్డ్ బైండ్ చేసినది, అన్లేబుల్డ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే లేబుల్ రిప్లేస్ అవుతుంది, అన్లేబుల్డ్ బైండ్ అవుతుంది.
మళ్ళీ అన్లేబుల్ రిప్లేస్ అవుతుంది, లేబుల్ బైండ్ అవుతుంది. ఇట్లా ఒకదానితో ఒకటి కంప్లీట్ అవుతుంది. ఒకసారి అది బైండ్ చేస్తుంది, ఒకసారి ఇది బైండ్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఎప్పుడు లేబుల్డ్ ఎక్కువ బైండ్ అవుతాయి? ఇఫ్ ద అన్లేబుల్డ్ కాన్సన్ట్రేషన్ ఇస్ లెస్. ఇఫ్ ద అన్లేబుల్డ్ కాన్సన్ట్రేషన్ ఇస్ మోర్, దెన్ అన్లేబుల్డ్ విల్ బైండ్ టు ద యాంటీబాడీ. ఏది ఎక్కువగా ఉంటే అది ఎక్కువ బైండ్ అవుతుంది, ఏది తక్కువగా ఉంటే అది తక్కువ బైండ్ అవుతుంది. ఓకే. సో అలా ఇప్పుడు ఏం చేసామనంటే బయట నుంచి కూడా మనం ఒక 100 యాంటీజెన్స్ వచ్చినాయి సీరంలో. ఓకే. అప్పుడు ఏమవుతుంది? లేబుల్డ్ 100 ఉన్నాయి, అన్లేబుల్డ్ కూడా 100 ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది? 50-50 బైండ్ అవుతాయి. ఓకే. ఈక్వల్ ప్రపోర్షన్ లో బైండ్ అవుతాయి. 50 యాంటీబాడీస్ బౌండ్ టు labeled antigens, and remain another 50 will bound to unlabeled. ఓకే. లేబుల్డ్ ఏమో 50, అన్లేబుల్డ్ ఏమో 50 బైండ్ అయితే మొత్తం 100 యాంటీబాడీస్ కంప్లీట్ అయిపోతాయి. ఆ 50 ఈ 50 మిగిలిన 50 ఏమో సొల్యూషన్ లో ఉంటాయి. అవి బైండ్ అయి ఉండవు అన్నట్టు. ఓకే. సో ఆ రకంగా ఉంటుంది. ఒకవేళ లేబుల్డ్ 100 ఉంది, అన్లేబుల్డ్ 200 ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 200 ప్లస్ 100 300. 300 ను 100 కి డివైడ్ చేస్తే ఏమవుతుంది? 66% అవుతుంది. ఓకే. 66 అన్లేబుల్డ్ బైండ్ అవుతాయి, 34 లేబుల్డ్ బౌండ్ అవుతాయి. సో ఆ రకంగా ఉంటుంది. ఓకే. సో ద కాంపిటేటివ్ బైండింగ్ బిట్వీన్ competition takes place between bound and unbound, labeled and unlabeled antigen for the available sites of the antibody. Okay. So అప్పుడు ఏమవుతుంది? సో the two kind of, as the concentration of unlabeled antigen increases, concentration of unlabeled antigens increase అయితే ఉంటే more labeled antigen will be displaced from the binding site. ఓకే. మన పేషెంట్ సీరంలో యాంటీజెన్ ఎంత ఎక్కువగా ఉంటే అది ఎక్కువ బైండ్ అవుతుంది. ఆల్రెడీ బైండ్ అయి ఉన్న లేబుల్డ్ ఏమో బయటకు వచ్చేస్తాయి. ఓకే. అప్పుడు ఏమవుతుంది? మనం మళ్ళీ వాష్ చేస్తాము. వాష్ చేసి ఆ ప్లేట్లో ఉన్న అటాచ్ అయి ఉన్న యాంటీజెన్ యొక్క రేడియో యాక్టివిటీని మెజర్ చేస్తాం. రేడియో యాక్టివిటీ ఏది ఇస్తుంది? లేబుల్డ్ యాంటీజెనే ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు యాంటీజెన్ ఎక్కువగా ఉంటే, ఇఫ్ ద పేషెంట్ సీరం హ్యాస్ మోర్ యాంటీజెన్స్, దెన్ the microtiter will have less labeled antigens and more unlabeled antigens. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది? రేడియో యాక్టివిటీ తగ్గుతుంది. ఇది కూడా సేమ్ రివర్స్ వస్తుంది, కాంపిటేటివ్ ఎలిసా లాగానే. ఓకే. 100 యాంటీజెన్స్ సీరంలో ఉంటే, అన్లేబుల్డ్ కనుక సీరంలో ఉంటే ఒక 20 యూనిట్స్ ఇచ్చింది అనుకోండి. అలా కాకుండా 200 యాంటీజెన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు రేడియో లేబుల్డ్ యాంటీజెన్స్ తక్కువగా ఉంటాయి. అప్పుడు ఒక 10 యూనిట్స్ ఇస్తుంది. ఓకే. So if the concentration of antigen in the serum is more, then less labeled antigen will be bound to antibody, and that gives less radioactivity. Okay. The decrease in the amount of radio-labeled antigen bound to specific antibody in the presence of test sample is measured in order to determine the amount of antigen present in the test sample. సో ఇక్కడ చూడండి, నెగటివ్ టెస్ట్ లో ఏం చేసాం? సింపుల్ గా, సో ఫస్ట్ యాంటీజెన్ తీసుకున్నాం కిట్ లోంచే, రేడియో లేబుల్డ్ యాంటీబాడీ తీసుకున్నాం కిట్ లో నుంచే. ఇప్పుడు ఏం చేసాం? సీరం యాడ్ చేసాం, కానీ సీరంలో యాంటీజెన్ లేదు, నో యాంటీజెన్. సో దెన్ వాట్ హ్యాపెన్స్? 100 యాంటీబాడీస్, 100 యాంటీజెన్స్. సో దీన్ని ఇప్పుడు మెజర్ చేస్తే ఏమవుతుంది? దీన్ని వాచ్ చేసి మెజర్ చేస్తే ఏమవుతుంది? రేడియో యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో నో టెస్ట్ కి, నెగిటివ్ టెస్ట్ కి రేడియో యాక్టివ్ 100 యూనిట్స్ దగ్గర ఉంటుంది అన్నట్టు. ఓకే. ఇన్ పాజిటివ్ టెస్ట్ ఫస్ట్ వీఆర్ యాడింగ్ సేమ్ ఇదే, మళ్ళీ యాంటీబాడీ యాడ్ చేసాం, యాంటీజెన్ యాడ్ చేసాం. ఫస్ట్ ఏమో ఇది మొత్తం ఇది కంప్లీట్ గా ఇది బైండ్ అయ్యింది. ఓకే. తర్వాత ఇన్ఫెక్టెడ్ సీరం యాడ్ చేసాం. దిస్ సీరం కంటైన్స్ అన్లేబుల్డ్ యాంటీజెన్స్. ఓకే. సో అన్లేబుల్డ్ యాంటీజెన్స్ కాబట్టి ఏమవుతుంది? దీన్ని ఇవి త్రీ ఉంటే ఏమవుతుంది? ఇది 50% రీప్లేస్ చేస్తుంది. రీప్లేస్ చేసేసరికి ఏమైంది? ద నంబర్ ఆఫ్ రేడియో లేబుల్డ్ యాంటీజెన్స్ విల్ బి డిక్రీజ్. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 100 వచ్చే దగ్గర, 100 యూనిట్స్ వచ్చే దగ్గర 50 యూనిట్సే వస్తుంది. ఓకే. తగ్గిపోతుంది. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ద ఆర్ఐఏ. సో ఆర్ఐఏలో ఇక్కడ ఏమైంది? ఇక్కడ మనకు ఒక స్టాండర్డ్ కర్వ్ ఉంటుంది. ఈ స్టాండర్డ్ కర్వ్ లో ఏముంటుంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్లేబుల్డ్ యాంటీజెన్స్ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ సీరం, అంతే. సీరంలో యాంటీజెన్ ఎంత ఉంది అన్నట్టు.
సీరంలో యాంటిజెన్ 0 ఉంది అనుకుంటే